ప్రస్తుతం జరుగుతున్న దేశవాళీ టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2024లో టీమిండియా యువ ఆటగాళ్లు అదరగొడుతున్నారు. మొన్న శ్రేయస్ అయ్యర్, తిలక్ వర్మలు సెంచరీలతో దుమ్ములేపగా తాజాగా టీమిండియా వికెట్ కీపర్, బ్యాటర్, జార్ఖండ్ స్టార్ ప్లేయర్ ఇషాన్ కిషన్ విధ్వంసం సృష్టించాడు. అరుణాచల్ ప్రదేశ్తో జరిగిన మ్యాచ్లో జార్ఖండ్ తరపున ఆడుతున్న ఇషాన్ కిషన్ అరుణాచల్ బౌలర్లను ఉతికారేశాడు. తుఫాన్ ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 23 బంతుల్లో 5 4లు 9 6లు బాది 77 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఇక్కడ మరో విశేషం ఏంటంటే ఇషాన్ కిషన్ 334.78 స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేసి తన స్టామినా ఏంటో చూపించాడు. తాజా ఆక్షన్లో ఇషాన్ కిషన్ని ముంబై జట్టు వదులుకోగా హైదరాబాద్ జట్టు మెగా వేలంలో పోటీపడి మరీ అతన్ని 11.25 కోట్లకు కొనుగోలు చేసింది. ఇప్పటికే వారిద్దరు ఓపెనర్లు అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, అలానే హెన్రిచ్ క్లాసెన్పై మొత్తం 51 కోట్లు వెచ్చించిన హైదరాబాద్ జట్టు ఇషాన్ కిషన్ని అంతపెట్టి ఎందుకు కొనుగోలు చేసిందంటూ ఎస్ఆర్హెచ్ యాజమాన్యంపై ఒకంత విమర్శలు కూడా వెల్లువెత్తాయి. అయితే ఎస్ఆర్హెచ్ నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఇషాన్ కిషన్ ఇలా దుమ్ములేపడం చూస్తుంటే ఈసారి హైదరాబాద్ బ్యాటింగ్ మామూలుగా ఉండబోదని అర్థమవుతుంది. టాప్ ఆర్డర్లో అభిషేక్, ట్రావిస్ హెడ్ ఎలాంటి భీకర ఇన్నింగ్స్ ఆడతారో ఇప్పటికే చూసాం. ఇక 3వ స్థానంలో బరిలోకి దిగనున్న ఇషాన్ కిషన్ కూడా వారికి తోడైతే ఎస్ఆర్హెచ్ మరోసారి భారీ స్కోర్లు సాధించి ప్రత్యర్థులను భయపడుతుందనడం అతిశయోక్తి కాదు. మరి ఇషాన్ కిషన్ని ఎస్ఆర్హెచ్ కొనుగోలు చేయడం సరైన నిర్ణయమేనా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.